జై శ్రీరామ్. రామసైన్యం యూట్యూబ్ ఛానల్. నేను మీ రామశ్రీను. సంవత్సరానికి ఒకసారి జరిగే గ్రామ దేవతల పండుగలు ఎందుకు చెయ్యాలి? ఆ పండగ పరమార్థం ఏమిటి? మన పెద్దలు ఎందుకు గ్రామానికి ఒక అమ్మను ఎంచుకున్నారు? ఆ పండగ ద్వారా సమాజం ఏం నేర్చుకోవాలి, ఏమి పొందాలి? ముందు తరాలకు మనం ఏం సందేహం ఇవ్వాలి? అసలు సంవత్సరం గుర్తురాని తల్లి ఆ ఒక్కరోజున ఎందుకు పూజించాలి? మన సనాతన ధర్మంలో రాముడు, కృష్ణుడు, శివుడు, గణేశుడు, సుబ్రహ్మణ్యం, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, పార్వతీదేవి ఇలా దేవాది దేవుళ్ళు, దేవి తల్లులు ఉన్నారు. మరెందుకు మన గ్రామంలో ఉన్న అమ్మవార్లు ముత్యాలమ్మ, నూకాలమ్మ, ఎల్లమ్మ, పోలేరమ్మ, పోలమ్మ, మైసమ్మ, మరిడమ్మ, సత్తమ్మ ఇలా చాలా పేర్లతో సంవత్సరానికి ఒకసారి జరిగే గ్రామదేవతల పండుగలు? దీని వెనకున్న పరమార్థం మనకు అవసరమా? ఆ ఒక్క రోజున గొర్రెనో మేకనో కొట్టి వచ్చిన బంధువులకు, అదేనండి చుట్టాలకు బిర్యానులు, పిండి వంటలు, దీనితో మొత్తును పెంచే భ్రాంతీలు ఏమిటిది? పక్కవాడు చేస్తున్నాడు, నేనెందుకు చెయ్యలేను? వాడికే గాని నాకు లేరా బంధువులు, మిత్రులని గొప్పలకి, పంతాలకి? అలాగే వారి పండగ నేను వెళ్తున్నాను, నా పండగ వారిని పిలవాలి, వారికంటే అన్ని విధాల ఎక్కువ పెట్టాలనే అహంతో సాగుతున్నాయా పండగలు? ఆచారమా అపచారమా? గ్రామదేవతల పండగలు భారీ లైటింగ్సు, భారీ చట్టింగులు, డ్యాన్స్, బేబీ డ్యాన్సులు, ఆశ్రిత నిత్యాలు ఇవేనా ఆచారమా? ఇదేనా మన సనాతన ధర్మం? గ్రామదేవతల పండగలు శుభమా అశుభమా? శుభమైతే పండగ రోజున జంతువుల బలులు, మద్య మాంసాలు, భోజనాల ఆలోచించారా? సనాతన హైందవ సోదరీమణులరా, ఇది కాదు మన ధర్మం, ఇంకా ఏదో ఉంది. అదే మన జీవిత గమ్యాన్ని ఉపయోగపడుతుంది. అందుకే మన పెద్దలు ఈ పండగలు, జాతరలు పెట్టింది. పండగ రోజున ప్రదర్శనలు, నీ జీవితం మార్పు రావాలి, అలా ఉండాలి మీరు పెట్టే ప్రోగ్రాలు. అలా పెట్టిన డ్రామాల వల్ల యువతికి మార్గదర్శనం కావాలి. కుటుంబాలు కలిసి ఉండేలా ఉండాలి సంస్కృతి కార్యక్రమాలు. అలా ఉండేలా పెద్దలు నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఎందుకు గ్రామ దేవతల పండగలు? నీకు నువ్వుగా తెలుసుకో దాని పరమార్థం ఏమిటో. అమ్మవారి పేరుతో భారీ సౌండ్సు, పబ్బు డ్యాన్సులు, పుల్లుగా తాగి తిని కేరింతలు, ఉన్మాది ప్రవర్తనలా? ఇది మన పండగ ద్వారా మనం భావితరాలకు అందించేది. సనాతన ధర్మ వారసులం అయితే మీ గ్రామ దేవత పండగ గురించి తెలుసుకో. పెద్దలను, మన పూర్వీకులు ఎలా చేశారో వారి పండగలని ఆరా తీయి. అప్పుడు తెలుస్తుంది నీ గ్రామ దేవత యొక్క పండగ, దాని విలువ, దాని విశిష్టత నీ బతుకు మారడానికి. నువ్వు ఇలా ఆరా తీస్తేనే మన ధర్మశత్రు వెంటనే నీతో అంటాడు, ఆ రోజులు అలా లేవు, అందుకప్పుడు ఏమీ లేవు, డబ్బు ధనాలు ఇప్పుడన్నీ ఉన్నాయి, ఇలా చెయ్యాలి అని అంటారు. వాడే మన ధర్మశత్రువు. తెలుసుకో మిత్రమా, హైందవ సోదర, నీ గ్రామ దేవత పండగ ద్వారా నువ్వేం నేర్చుకుంటున్నావు, భావితరాలకి ఏం అందిస్తున్నావు? ముఖ్యంగా గుర్తుపెట్టుకో, పండగ రోజు నువ్వు చేయవలసిన విధి విధానాలేమిటో ముందు నీ పూర్వీకులు, నీ పెద్దలు నడిచిన ధర్మాన్ని నువ్వు ఆచరించు. అంతేగాని పిచ్చి కేరింతలు, పిచ్చి డ్యాన్సులు, లేనిపోని రాద్ధాంతం తెచ్చి వేల కోట్ల రూపాయలు వెచ్చించడం దేనికి? వచ్చిన వారికి మద్దు మాంసాలు తినిపెట్టి పంపించడానికా? అది శుభమేనా అశుభమో కాదా? పండగంతే నీకు జ్ఞానాన్ని ఇవ్వాలి, ఆధ్యాత్మిక నువ్వు మెరుగవ్వాలి, నీ కుటుంబాలు బాగుపడాలి, తద్వారా అమ్మ నీకు ఆశీర్వాదం లభించాలి. ఎంత నియమనిష్ఠులతో సాగాలి ఈ పండగలు, అర్థం చేసుకోండి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మిత్రులారా, హైందవ సోదరులారా, తెలుసుకోండి మీ గ్రామ దేవతల పండగల గురించి. జై శ్రీరామ్.